అందరికీ నమస్కారము. మనసిచ్చాను 44వ భాగము. ప్రేమకు నిర్వచనం తెలియని హారిక ఆర్యపై పగ తీర్చుకుంటున్నాను అనుకుంటుందే తప్ప అతనికి కలిగించే నష్టం అతని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది అని, అతని కష్టాల పాలవుతాడని ఆలోచించలేకపోతుంది. ఆమె బహుశా ప్రేమంటే ఏమిటో ఆమెకు సరిగ్గా తెలియకపోవచ్చు. ఆ ప్రేమ కోసం ఎదురు చూస్తూ అతని మనసు మార్చేలా చేస్తే ఆమె ప్రేమ ఆమెకు దక్కేదేమో. కానీ తను ప్రేమను వదిలిపెట్టి పగవైపు అడుగులు వేసింది. హారికకు అప్పుడు తెలియదు తను వెలుగును వదిలిపెట్టి అంధకారం వైపు పయనిస్తుందని. పెన్ డ్రైవ్ తీసుకున్న పని ఎంత సంతోషంగా దాన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆర్య కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం మొదలుపెట్టాడు. బంగారు బొమ్మ లాంటి నన్ను కాదని నువ్వేం కోల్పోయావో నీకు త్వరలోనే తెలిసి వస్తుంది ఆర్య. నేనంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు ఎంత ప్రాయశ్చిత్తం పొందినా ఏం ప్రయోజనం ఉండదు అని కోపంగా అనుకుంది హారిక. ఇచ్చిన వాటర్ని గటగడా తాగేస్తున్న సిద్ధుని అయోమయంగా చూసింది నందు. ఏమైంది సిద్ధు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అడిగింది నందు మామూలుగా. వాటర్ తాగటం అయిపోయిన తర్వాత నందు వైపు కొట్టేలా చూస్తూ, అసలు నువ్వు నీ ఫ్రెండ్కి నా గురించి ఏం చెప్పావే అని గట్టిగా అరిచాడు అతను. కారణం లేకుండా ఎందుకు అరుస్తున్నాడో తెలియక బిక్కమొహం వేసింది నందు. నిన్నేనే అడిగేది, నీ ఫ్రెండ్కి నా గురించి ఏం చెప్పావు అని మరొకసారి ప్రశ్నించాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీ గురించి నా ఫ్రెండ్కి చెప్పటం ఏంటి, నువ్వు దానికి ఇంత రియాక్ట్ అవటం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదు తల్లి, అర్థం కాదు. నీకు నీ ఫ్రెండ్కి మనుషుల్ని పీకి తినడం బాగా అలవాటు అనుకుంటా. అందుకే మనుషుల బుర్రని బేజుగ్గా ఫ్రై చేసుకొని తింటున్నారు. వాళ్ళు ఇలా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే చూసి సంతోషిస్తున్నారని కోపంగా అన్నాడు సిద్ధు. సిద్ధు, నీకేమైనా మెంటల్ ఎక్కిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అసహనంగా అంది నందు. ఎక్కింది. నీ మెంటల్ ఫ్రెండ్ని చూస్తే అది మాట్లాడిన మాటలకి మెంటల్ కాదు బుర్ర పగిలిపోతుంది అని అన్నాడు. ముందు అసలు ఏమైందో చెప్పు. ఇలా టైటిల్ లేని కథలాగా సస్పెన్స్లో పెట్టి నన్ను చంపకు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అంది నందు. మొహం పక్కకు తిప్పుకొని, ఉదయం నీ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది. వస్తే ఏమైంది, నన్ను చెప్పనివ్వు, మధ్యలో పానకంలో పుడకలాగా దూరకు అని కోపంగా అన్నాడు సిద్ధు. తను ఎందుకు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడు అని అర్థం చేసుకున్న నందు కాస్త సైలెంట్గా అయింది. ఉదయం ధృతి నా దగ్గరకు వచ్చింది అని మొదలుపెట్టి ఉదయం జరిగిందంతా నందు దగ్గర ఏకరూపం పెట్టాడు. లాస్ట్లో ధృతి అన్న డైలాగ్ని యాజ్ టీజ్గా దింపేసరికి నందుకి ఈసారి నవ్వు ఆపుకోవటం కుదరలేదు. గట్టిగా నవ్వేసింది. నవ్వుతున్న నందుని కొరకొర చూశాడు సిద్ధు. ఏంటే, నేను ఇక్కడ ఇంత ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతూ ఉంటే నా ఫ్రస్ట్రేషన్ కామెడీగా ఉందా నీకు అని అన్నాడు సిద్ధు. తనేదో చెప్పిందని నువ్వెలా నమ్మేశావు, అయినా నీ కంటికి నేను గయ్యాలి గంపలా కనిపిస్తున్నానా అని బుంగమూతి పెట్టి అడిగింది నందు. ఆమెని అలా చూడగానే సిద్ధు పెదవులపై నవ్వొచ్చి చేరింది. నందుని దగ్గరకు తీసుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేయగానే నందు తన 2 చేతుల్ని అతని మెడలో మాలలా వేసింది. ఆమె నుదురుని అతని నుదురుతో ఢీకొట్టి, అలా కాదు నందు అని గారాలు పోతూ అన్నాడు సిద్ధు. సరే సరే, దాని మాటలు పట్టించుకోకు, దాని గురించి నీకు తెలిసిందే కదా అని నందు ప్రేమగా చెప్పింది. తెలుసు, ఎలా అయితేనే ధృతి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆర్య ఆపేశాడు, అది చాలు నాకు అని అన్నాడు. రీలాగా సిద్ధు ఇది ప్రయాణం ఎంజాయ్మెంట్ అని ఎంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే తెలుసు నాకు అది ఇక్కడి నుంచి అడుగు కూడా ముందు పెట్టదని అనింది నందు. తెలిసి తమరెన్ని నాటకాలు వేశారు కదా అని తన నుదుర్ని నందు నుదురికి ఢీకొట్టాడు చిన్నగా. అబ్బా అని కళ్ళు చిన్నవి చేసి చూసింది. ధృతి అతని వైపు ఏం చెయ్యాలో చెప్పండి అని బెట్టుగా అడిగింది ధృతి. చెప్తాను, తొందరపడుకు పాప అన్నాడు రిలాక్స్గా. ఏం చెప్తాడా అన్న క్యూరిసిటీతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది ధృతి. మిస్ ధృతి, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు. అయోమయంగా అతని వైపు చూసింది. ఏంటి, అర్థం కాలేదా? లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. మీ కాలేజ్ టైంలో కానీ, జాబ్ దగ్గర కానీ, లేక వేరే ఇంకెక్కడైనా కానీ అని ఆమెను గమనిస్తూ అంతటితో కట్ చేశాడు. ఎస్ అంది. వావ్, ఎప్పుడు కన్నీళ్లు వరదలా పారించటమే వచ్చు అనుకున్నాను. పర్లేదు, ప్రేమ గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట తమరిలో. మీకు తెలీదా అని అడగాలి అనుకుంది, కానీ అడగలేకపోయింది. మీ ప్రేమ కథ చెప్పొచ్చుగా ధృతి, అసలే ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది, కాస్త టైం పాస్ అవుతుంది అని భుజాలు కదిలించాడు. మీరేదో చెప్తానన్నారు, అది చెప్పండి సార్. అబ్బా ధృతి, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా, కాస్త ముచ్చట్లు చెప్పుకుందాం. కానీ కానీ త్వరగా చెప్పు. చెప్పటానికి అదేం సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాదు సార్. అసలే మీకు హెల్త్ బాగోలేదు, ఈ టైంలో ఇలాంటి సాడ్ స్టోరీస్ ఎందుకులేండి అని బాధగా అంది ధృతి. ఇప్పుడు చెప్పనంటావు అంతేనా? ఇంకెప్పుడైనా చెప్తాను సార్. ఆమె మొండితనానికి అతని కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు నా ఎంగేజ్మెంట్, మ్యారేజ్, షాపింగ్లో హెల్ప్ చేయాలి. నేను కోలుకునే వరకు ఇక్కడే మా ఇంట్లో నాతో పాటే ఉండాలి అని చెప్పి, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కళ్ళు మూసుకున్నాడు.
ఆమె సమాధానంతో అతనికి అనవసరం అన్నట్టు.